ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారికి కూడా సంతాన భాగ్యం కలిగించే ఈ బియ్యం మీకు తెలుసా? నవారా రైస్ దాదాపు 3 దశాబ్దాల క్రితం మొదలైన హరిత విప్లవం ఆహార రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఆ రోజుల్లో తినడానికి తిండి లేక సంకరజాతి వంగడాలను అభివృద్ధి చేశారు. అప్పటికైతే కొరత తీరింది గాని తర్వాత వచ్చే ఎన్నో సమస్యలకు కారణమైంది. హరిత విప్లవంతో దేశీయ విత్తనాలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి. పంటల రసాయనాల ప్రభావం మనుషుల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. వీటిలో సంతానం లేకపోవడం కూడా ఒకటి. అయితే ఇందుకు చక్కని పరిష్కారం దేశీయ విత్తనాలతో పండించిన ఆహారాన్ని తీసుకోవటమే. నిజానికి నేటి రోజుల్లో చాలా మందికి దేశీ విత్తనాల గురించి తెలియదు. 1990కి ముందు భారతదేశంలో దేశీయ విత్తనాల సాగు జరిగేది. తరువాత వ్యవసాయ రంగంలోకి వచ్చినవే ఇప్పుడు మనం అందరం తింటున్న కొత్త రకం వరి వంగడాలు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల దేశీయ విత్తనాల సాగు జరుగుతుంది. వీటికి ఎలాంటి రసాయనాలు వాడవలసిన అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా పండించే ఈ వరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొన్ని రకాలు కులకార్, నారాయణ కామిని, రత్నచోడి, మైసూర్ మల్లిక, ఇల్లపు సాయి, నవారా. అయితే దేశీయ వరి అయిన నవారా రైస్ లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే గర్భం దాల్చాలి అనుకుంటున్నారో ఆ స్త్రీలు వీటిని తీసుకుంటే వాళ్ళల్లో ఉన్న అన్ని సమస్యలు తగ్గి గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లలు కావాలి అనుకునే వారిలో మగవారిలో లోపం ఉంటే వాళ్ళు కులాకర్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నేటి రోజుల్లో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. వీటి ధర సుమారు కేజీ 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తప్పకుండా ఫలితాలు ఉంటాయని ఎందరో విశ్వసిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.